సలాం నమస్తే అందరికి. ఎయిడ్స్ సువిధ 2.0 ఏంటి ఇది? ఎందుకు తీసుకొచ్చారు? ఎందరూ విదేశాల నుంచి ఇండియాకి వెళ్ళి వారు ప్రతి ఒక్కరు చేయించుకోవాలా? ఇది ఏంటి అని చెప్పేసి చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు. దేనికి తీసుకొచ్చారు ఏంటి అనేది. ఇదేం లేదండి, మన ఆరోగ్యాల కోసం, మన జాగ్రత్తల కోసమే ఇది తీసుకొచ్చారు. ఇదేంటంటే ఎయిడ్స్ సువిధ 2.0 అనేది. ఎయిడ్స్ సువిధ అని చెప్పేసి ఒకటి ఉంది ముందు కరోనా టైంలో. ఎవరైతే కరోనా టైంలో విదేశాల నుండి ఇండియాకి వెళ్తున్నారో వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, వారు ఏ దేశాలు ప్రయాణించినారు అని చెప్పి తెలుసుకొని వారికి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, అటువంటి వారికి వచ్చేసి ప్రత్యేకంగా ఈ చెకింగ్ చేసి వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వారికి ప్రత్యేక చికిత్స చేసేదానికోసం వచ్చేసి ఇవి తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు వచ్చేసి ఎబోలా అని చెప్పేసి ఆఫ్రికా దేశాల్లో ప్రబలుతుంది ఒక వ్యాధి. ఆ వ్యాధిని ఎవరికైనా ఉందా లేదా 21 రోజుల్లో ఈ విదేశాల నుంచి వెళ్ళే వాళ్ళు ఆఫ్రికా దేశాలు ఏమైనా ప్రయాణించారా, ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వీరికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని చెప్పి తెలుసుకునే దానికి మాత్రమే ఈ ఎయిడ్స్ సువిధ 2.0 అనేది అందరికి విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ చేశారు. అంటే ఖచ్చితంగా ఈ ఎయిడ్స్ సువిధ 2.0 అని చెప్పేసి రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి సూచించారు. ఇది చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొంచెం చదువు రాని వాళ్ళకి వచ్చేసి, కొంచెం చదువు వచ్చిన వాళ్ళు వచ్చేసి కొంచెం హెల్ప్ చేయండి. చాలా ఈజీ ఇది. ఏం మన వ్యక్తిగత డీటెయిల్స్ ఏమి ఇవ్వాల్సిన, వేరేటి విషయాలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ మన పాస్పోర్ట్లో ఉండే విధంగా పేరు, మన పాస్పోర్ట్ నెంబరు, ఏ రోజు మనం ప్రయాణిస్తున్నాం, ఏ దేశాన్ని నుంచి మనం ట్రాన్సిట్, అంటే కొంతమంది ఇక్కడి నుంచి ఒమన్, దుబాయ్ అలా వెళ్ళేసి ఇండియాకి వెళ్తుంటారు, అటువంటి ట్రాన్సిట్ డీటెయిల్స్, ఫ్లైట్ నెంబరు, ఒకవేళ సీట్ నెంబర్ ఉంటే సీట్ నెంబరు, ఆ విధంగా వచ్చేసి మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏ దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్తున్నాం, ఏ డిస్టిక్కి వెళ్తున్నాం అనేవి చెప్పేసి నేను పూర్తిగా వీడియోలో ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా డీటెయిల్స్ అప్లోడ్ చేయాలని చెప్పేసి నేను పూర్తి వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో వచ్చేసి చూడండి. చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు మెసేజ్ చేయండి, నేను దానికి సమాధానం ఇస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఆ ఎయిడ్స్ సువిధ 2.0లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది వచ్చేసి మీరు జిరాక్స్ తీసుకొని మీరు అక్కడ చూపించినా కూడా సరిపోతుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు అనమాట బయటికి తొందరగా. లేదంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫామ్స్ ఫిల్అప్ చేసుకొని అక్కడ లైన్లో నిలబడి ఇదంతా కొంచెం వ్యయప్రసాలు ఉంటాయి. కాబట్టి ముందుగానే చేసుకుంటే మీకు అక్కడ ఇండియాలో వచ్చేసి ఇమిగ్రేషన్ పూర్తయిన తర్వాత బయటికి వెళ్ళిపోవచ్చు. మీకు ఎటువంటి ఆరోగ్య పరిస్థితులు ఇబ్బందులు లేకుంటాయి. జస్ట్ వచ్చేసి 21 రోజుల ముందు మీరు ప్రయాణించిన ఏదైనా దేశానికి ప్రయాణించుంటే ఆ డీటెయిల్స్, ఒకవేళ ప్రయాణించుకుంటే ప్రయాణించలేదని చెప్పేది. అలాగే ఇందులో వచ్చేసి ఫ్యామిలీతో వెళ్తున్నా కూడా మీరు ఫ్యామిలీ మెంబర్స్ని కూడా దీంట్లో యాడ్ చేసి మీరే ఒకే ఫామ్ యాడ్ చేసేవచ్చు అనమాట అందరిది. కాబట్టి ఈ పూర్తి వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన ద్వారా మీరు వచ్చేసి ఇంకా కొంతమందికి చేసి ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. పూర్తి వీడియో చూడండి. మీ మొబైల్ ఫోన్లో గూగుల్ అని ఉంటుంది కదా, గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బటన్లో ఈ విధంగా సెర్చ్ బటన్ ఉంటుంది కదా, ఆ సెర్చ్ బటన్లోకి వెళ్ళేసి AIRSUVIDHA 2.0 అని చెప్పి అంతా క్లిక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ AIR అని చెప్పేసి ASUV అని చెప్పేసి మీరు టైప్ చేయగానే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ సివిలైజేషన్ సంబంధించిన ఎయిడ్స్ సువిధ వెబ్సైట్లో లింక్ చూపిస్తుంది. ఎయిడ్స్ సువిధ సెల్ఫ్ డిక్లరేషన్ అది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు వచ్చేసి ఫామ్ చూపిస్తుంది అనమాట. ఫస్ట్లోనే జస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం, ఇట్లా కింద చూపించాను కదా, ఈ విధంగా వచ్చేసి మీరు పైకి తీసుకొచ్చారు. ఫస్ట్లోని ఫుల్ నేమ్ అని ఉంటుంది, యాజ్ పర్ పాస్పోర్ట్ నేమ్ అని. పాస్పోర్ట్లో ఈ విధంగా ఉంది. ఆ ఫుల్ నేమ్ వచ్చేసి టైప్ చేసిన తర్వాత జెండర్ మేలా ఫీమేలా ఎవరు అనేది ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మీరు ఏదైనా ఈ కింద ఉన్న 4 దేశాలు నేను సర్కిల్ చూపిస్తాను చూడండి. ఇట్లాంటి దేశాలు, ఆఫ్రికా దేశాలకు మీరు వెళ్ళొచ్చుంటే ఆ దేశాలకు ఏ దేశానికి వెళ్ళారని చెప్పేసి ఆ బాక్సుల్లో మీరు టిక్ చేయండి. లేదంటే అది వదిలేయండి, లేదంటే అవసరం లేదు. అక్కడ ఏదైనా వెళ్ళింటేనే ఆ దేశాలకు ఈ చూపించాను కదా, ఇట్లా 4 ఉన్నాయి. ఆ 4 దాంట్లో వెళ్ళింటేనే చూపించాలి ఏ దేశంకి వెళ్ళారని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకా లేదు, వదిలేయండి. ఆ తర్వాత వచ్చేసి పాస్పోర్ట్ నెంబరు, ఇక్కడ పాస్పోర్ట్ నెంబరు, కంట్రీ ఏది, మీరు ఇండియా కాబట్టి ఇండియా పెట్టుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఏజ్ ఎంత, తర్వాత వచ్చేసి ఏ రోజు మీరు ఇండియాలో దిగుతున్నారు, ఆ టైమింగు, ఆ డేటు, ఇంకా మీకు ఫ్లైట్ దిగేటప్పుడు ఏ ఫ్లైట్ ఏ టైంకి దిగుతుందని చెప్తారు అది. అలాగే ఫ్లైట్ నెంబరు మీ టికెట్లోనే ఉంటుంది, అది ఫ్లైట్ నెంబర్. అలాగే సీట్ నెంబర్ కూడా అడిగారు, కానీ అది ఆప్షనల్. ఒకవేళ మీరు సీట్ నెంబర్ మీకు ఉంటే మీరు వేయచ్చు, లేదంటే లేదు, అది వదిలేయండి. నో ప్రాబ్లం, అది అక్కడ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. చాలామందికి సీట్ నెంబర్ ముందుగానే కేటాయించారు కాబట్టి అది అవసరం లేదు. ఆ తర్వాత వచ్చేసి మీరు ఇండియాలో ఏ రాష్ట్రానికి వెళ్తున్నారు, ఆంధ్ర అయితే ఆంధ్ర, లేదంటే వేరే రాష్ట్రం అయితే వేరే రాష్ట్రం. తర్వాత డిస్టిక్, ఏ డిస్టిక్కి వెళ్తున్నారు,
మన ఇప్పుడు కడప ఉంటే కడప, చిత్తూరు ఉంటే చిత్తూరు, అన్నమయ్య ఉంటే అన్నమయ్య, ఏ డిస్టిక్కి వెళ్తుంటే ఆ డిస్టిక్ వచ్చేసి క్లిక్ చేసేయండి. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ మీరు కిందకు వచ్చిన తర్వాత ఏ ఎయిర్పోర్ట్, ఇప్పుడు చాలామంది వచ్చేసి బెంగళూరు, చెన్నై ఇలా హైదరాబాదు అలా వెళ్తున్నారు కదా, అక్కడ ఏ ఎయిర్పోర్ట్ అయితే ఆ ఎయిర్పోర్ట్ వచ్చేసి క్లిక్ చేసుకోవాలి. ఏ రాష్ట్రంలో మీకు బోర్డింగ్ అయింది అంటే ఏ దేశంలో మీకు బోర్డింగ్ అయింది అన్నమాట. మరి ఏ దేశంలో నుంచి మీరైతే ఇండియాకి వస్తున్నారో ఆ దేశంలో, ఇప్పుడు మనం కువైట్ నుంచి వెళ్తున్నాం కాబట్టి కువైట్లోనూ మన బోర్డింగ్ అయినట్టు. అక్కడ డిపార్చర్ ఎప్పుడు అయ్యారు అంటే ఆ ఎయిర్పోర్ట్లో మీరు ఏ తేదీన అంటే 28, ఈరోజు 28 కాబట్టి 28 అలా ఒక 24 గంటల ముందు మాత్రమే ఈ ఫామ్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. 20 గంటలకు ముందు అయితే ఇది మీకు ఇది మీకు డేట్ సెలెక్ట్ కాదు కాబట్టి 24 అవర్స్ ముందే మాత్రమే చేసుకోండి. ఇప్పుడు కొంతమంది ట్రాన్సిట్ ద్వారా వెళ్తుంటారు, ఒమాను, ఖతారు, బెహ్రెయిను అలా అలా ఏదైనా మీరు ఈ కంట్రీ నుంచి వెళ్తుంటే ఆ కంట్రీ ఇది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఎప్పుడు మీరు ట్రాన్సిట్ అయ్యారు అని చెప్పేసి కూడా, ఇప్పుడు ఒమాన్ అనుకోండి, ఒమాన్ సెలెక్ట్ చేసుకుని ఒమాన్ నుంచి ఆ ఒమాన్లో 28వ తేదీ నుంచి నేను 29 ఎక్కడికి వెళ్ళి 29 నుంచి మళ్ళీ 29 సేమ్ డేట్ పెట్టుకొని మీరు ఇండియాలో టైమింగ్ మారుతుంది అన్నమాట. ఆ టైమింగ్ మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు ఫ్యామిలీ మెంబర్స్తో కనుక మనం వెళ్తుంటే కింద వచ్చేసి ఒకటి చూపిస్తాను, అది బటన్ ఉంటుంది. ఆ బటన్ వచ్చేసి మీరు క్లిక్ చేశారంటే మీరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా, మీతో పాటు ఉండే ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇందులోనే యాడ్ చేసేయవచ్చు. ఆ తర్వాత వచ్చేసి కింద ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఆ ఆరెంజ్ కలర్ కనుక మీరు క్లిక్ చేస్తే మీరు కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ ఇచ్చేసి తర్వాత తదుపరి ఇది చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను క్లిక్ చేశాను కదా, ఇది వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ కోసం అనమాట. ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమందిని వచ్చేసి మనం దీంట్లోనే యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ వాళ్ళ కోసం సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. ఆ లాస్ట్లో కనిపించే ఆరెంజ్ వచ్చేసి మన కాంటాక్ట్ నెంబర్స్ సంబంధించిన నెంబర్స్ ఇచ్చి మనకు ఏదైనా కాంటాక్ట్ చేసేదానికి ఈ సర్కిల్ చేసేదానికి దానికోసం. థ్యాంక్ యూ.